పిండి వంటలు చేసుకోవాలంటే పండగే రానక్కర్లేదండి. పిల్లలకి మనం బయట ఫుడ్ అలవాటు చేయకుండా అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉన్నామంటే మనకి సీనియారిటీ పెరుగుతుంది చేయడంలో, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్స్ కూడా అంతగా వెళ్ళరనమాట. వాళ్ళు బయటికెళ్ళి తినడానికి కారణమే మనం ఇంట్లో ఏం చేయక. ఇంకా ఇక్కడైతే నేను 3/4 కేజీ శనగపిండిలో ఒక పావు కేజీలో సగం అనమాట. పావు కేజీలో సగం బియ్యపిండి అయితే వేశాను. ఇంట్లో తయారు చేసిందే. ఇంకా బియ్యపిండి వేసేసి దాంట్లో ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని, పసుపు వేసుకొని, ఇప్పుడు ఇది వామునైతే బాగా నలిపి పౌడర్ చల్లేసాను అనమాట. ఎందుకంటే మంచి ఫ్లేవర్, ఇంకా పిల్లలకి ఇది శనగపిండి కదా, కడుపు ఉబ్బరం రాకుండా ఇది వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. సో ఇంకా మంచిగా బాగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. సో ఇంకా మనమైతే కడాయిలో ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత అయ్యిందా లేదా అని ఇలా శాంపిల్గా వేసుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది. కానీ దీంట్లో ప్రాసెస్ ఇది ఏంటంటే, మరీ హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతాయి. ఇలాగ వేసేసుకున్నాను అనమాట. ఒక వాయి వేసుకున్నాను. ఇది తయారైపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే, దీంట్లో ఇదిగోండి ఈ నురగ రావడం తగ్గిపోతుంది అనమాట. నురగ రావడం తగ్గిన తర్వాత మనం తీసేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఫస్ట్లో మెత్తగా ఉంటాయి, తర్వాత ఆరే కొద్దీ గట్టిపడతాయి అనమాట. నేను వేసింది అయితే టోటల్గా ఇలా వచ్చాయన్నమాట. మీకు కొంచెం శాంపుల్గా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను కొంచెం ఇలాగ తీసుకొని వీడియో కోసమని ఇలా నలిపి చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా నా వీడియోని కూడా లైక్ చేయండి.